రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో దాదాపుగా 6.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే దేవాదుల ఎత్తిపోతల పనులను పరుగుల పట్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పనుల పురోగతిపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏడాదికి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సిన పనులపై సీఎం దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ కలల ప్రాజెక్టుగా భావించే జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలను ఈ ఏడాది పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలన్న ప్రభుత్వం సంకల్పం మేరకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా పనులను వేగవంతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మల్టీ స్టోరేజ్ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఆ ప్రాజెక్టులో గోదావరి నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో దాదాపుగా 6.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే దేవాదుల ఎత్తిపోతల పనులను పరుగులు పెట్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పనుల పురోగతిపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ ఏడాదికి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందున ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టాల్సిన పనులపై సీఎం దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ కలల ప్రాజెక్టుగా భావించే జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతలను ఈ ఏడాది పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలన్న ప్రభుత్వ సంకల్పం మేరకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా పనులను వేగవంతంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మల్టీ స్టోరేజీ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఆ ప్రాజెక్టుల్లో గోదావరి నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక సౌత్ కుంభమేళాగా నిర్వహించినాం. చిన్న చిన్న అక్కడక్కడ ఏమైనా నిర్వహణలో ఉన్నా మీరందరూ సహకరించి ఒక గొప్ప మేళాను మీరందరూ చేసిండ్రు. ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తాం. శాశ్వతంగా అక్కడ వసతులను కూడా ఏర్పాటు చేస్తాం. నిరంతరం అక్కడికి భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లను చేస్తాం. మళ్ళొకసారి నాకు సమ్మక్క సారలమ్మ వచ్చేది ఉన్నది. ఆ రోజు వివరంగా మీ అందరు పాత్రికేయ మిత్రులతో కూర్చొని భోజనం చేసి అన్ని వివరాలు మీతో మాట్లాడి వెళ్తా. తొందరలోనే ఇన్ఛార్జ్ మంత్రి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా, బడ్జెట్ సమావేశాలు అయిపోతేనే ఒక్కసారి అక్కడ ఏర్పాటు చేయండి. మొన్నటిసారి క్యాబినెట్ పెట్టుకున్నాం, ఈసారి మీడియా మిత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏమేమి వాళ్ళ సూచనలు కూడా ఉన్నాయో తీసుకొని ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. లేదు, ఖచ్చితంగా ప్రయోజనాలకు తీసుకొస్తాం. సాంకేతిక నిపుణులు ఉన్నారు, కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు భూమి మీద కనిపించేది మాత్రమే కుంగింది. భూమి లోపల ఉన్న సమస్యను తీసుకురావాలంటే దాని మీద విశ్లేషణ జరగాలి. ఆ ఏజెన్సీలను కూడా అపాయింట్ చేసినాం. కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు ఏది నిరుపయోగం చెయ్యము. దాన్ని ఉపయోగించే క్రమంలో భవిష్యత్తులో ప్రమాదాలు రాకుండా, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నష్టం జరగకుండానే మా ప్రయత్నము. అది ఎవరి సొంత ఆస్తి కాదు, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, అన్నారము, సుందెళ్ల ప్రాజెక్టులను గాలికి వదిలేయము. ఖచ్చితంగా వాటిని సమీక్ష చేసి భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదం జరగకుండా వాటిని రిపేర్స్ చేసి ఆ రిపేర్స్ ద్వారా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తాము. ఎవ్వరు ఎలాంటి ఆరోపణలు చేసినా మాకేమీ బాధ లేదు, ప్రజలు గమనిస్తున్నారు. మా చిత్తశుద్ధిని వాళ్ళు ఎంత అనుమానించినా ప్రజలకు విశ్వాసం ఉన్నది కాబట్టి ప్రజలు టైం అండ్ అగైన్ తీర్పిచ్చిండ్రు. ఖచ్చితంగా ప్రాజెక్టులు అన్నిటిని కూడా ప్రజలకు ఉపయోగించుకొని తీరుతామని మీకు అందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ నేత అనంతబాబుకు అనుకూలంగా ఉన్నందున సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అప్పట్లో డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న భీమారావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.